నమస్తే అండి. నేను ఏకే అండ్ ఎస్విజి ఫ్యాక్ట్స్ అట్ ది రేట్ ఆఫ్ ప్రసాద్ నుంచి నేను చేస్తున్నటువంటి బహుశా 8 కానీ 9 కానీ వీడియో అవ్వచ్చు. నేను నెంబరు నాకు సరిగ్గా కౌంటు తెలియదు నాకు. అయితే నేను గత 2 వారాల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్ వీడియోగా ఇది భావించమని నేను కోరుతా ఉన్నాను. అయితే ఈ వీడియో ద్వారా నేను దలుచుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఎప్పుడు ప్రతి వీడియోలోని చెప్పే విధంగా ఈ వీడియోలోని కూడా నేను వీక్షకులైనటువంటి రసవాదుల్ని మరొక చిన్న వార్ను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రసవాది విద్యలో అనేక మంది భ్రష్టులైపోయి వారి యొక్క కుటుంబాన్ని అన్నిటినీ కూడా పాడు చేసుకుని చాలా అంటే వారి ఇటు ద్రవ్యాన్ని అట్లాగే వారి యొక్క కుటుంబాలను కూడా నాశనం చేసుకుని రోడ్డు పడినటువంటి వ్యక్తులు నేను చాలామందిని ఇప్పటివరకు చూస్తూ ఉన్నాను. ఇక మీదట కూడా చూస్తాను. ఎందుకంటే ఇది ఒక వ్యసనం. ఇది అంటే తెలివైన వ్యసనం ఇది. ఇది వ్యసనం అని ఎందుకంటున్నానంటే, ఒక్కసారి దీని మీద పరిశోధన చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక ఔత్సాహికుడైనటువంటి రసవాదికి వచ్చింది అంటే, అతను ఖచ్చితంగా వెనక్కి మరలడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే అటువంటి వ్యసనం, అందుకే దీన్ని వ్యసనం అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే సిగరెట్టు మద్యానికి బానిసలయ్యి వ్యక్తులు దాని నుంచి బయటకు వెళ్ళారో, ఇది అంతకంటే దారుణమైనటువంటి ఒక వ్యసనంగా నేను చూస్తూ ఉన్నాను. అంటే ఇది దాంతో పోలుస్తారంటే కాదు, దాంతో నేను పోల్చడం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విజ్ఞాన సంపద ఇది. అయితే దీన్ని సరైనటువంటి దారిలో వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అందుతుంది. కాబట్టి సరైనటువంటి దారి ఎంచుకోవడంలో చాలామంది ఔత్సాహికులైన రసవాదులు పొరపాట్లు చేస్తారన్న ఉద్దేశంతో నేను 1-10 సార్లు హెచ్చరించడం అయితే జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలోనే నవాక్షరం నాకు తెలిసినటువంటి 2 కొట్లు చెప్పడం జరిగింది. కానీ దాని వలన ఉపయోగం అయితే నాకు ఏమీ కనబడలేదు. కాబట్టి దాన్ని నేను పక్కన పెట్టేశాను. నేను చెప్పినటువంటిది ప్రాక్టికల్గా కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే దాని ద్వారా నాకైతే ఉపయుక్తం అయితే ఏమీ కనబడలేదు. అందువల్ల నేను ఆ ప్రక్రియను పూర్తిగా మానుకున్న తర్వాత నేను కొన్ని గ్రంథాలు స్టడీ చేయడం ద్వారా నాకు ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గము ఈ రసవాద విద్యలో కనబడింది. కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా కొంతమేర ఆ విజ్ఞానాన్ని మీతో కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అనేక మంది రసవాదులు అంటే వారి యొక్క వ్యూవర్షిప్ కోసం, లేకపోతే తద్వారా యూట్యూబ్ ద్వారా ధనార్జన చేద్దామనే ఉద్దేశంతో, లేకపోతే ఫేమస్ అవుదామనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశమైనా కావచ్చు, అనేక వీడియోలు ద్వారా వారు చాలామంది రసవాదుల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి నేనేమి వెనకాట్లేదు. కారణం ఏంటంటే, ఇది సున్నితంగా హెచ్చరించాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే దీన్ని కఠినంగానే మాట్లాడాలి. కారణం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను చూస్తుంటే ఈ పాషాణాలు కానీ, ఉప్పులు కానీ, రసం కానీ చాలా హై ధరలు, అంటే చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి బజార్లోని. ఇందులో వాడాల్సిన కెమికల్స్ కానీ ఏవైనా సరే చాలా ధరలు ఉన్నాయి. కాబట్టి ప్రతి దాన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ పోతే, అవగాహన లేని ఎక్స్పెరిమెంట్స్ వలన ఏమవుతుందంటే డబ్బులు వృధా అవుతాయి, వారి యొక్క శ్రమ వృధా అవుతుంది. తద్వారా వీరు కుటుంబానికి దూరం అవుతారు, సంఘంలోని వారికి సరైనటువంటి నీచంగా చూడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాడు అదే వృత్తిగా ఎంచుకుని అదే మార్గాన్ని అవలంబించి తద్వారా
వైద్యాన్ని ప్రారంభించి ఇక్కడ వైద్యం కూడా ము- ము- ఈ ఈ పద్ధతుల ద్వారా వైద్యం కూడా ఇంకొకరిని మోసం చేసే విధానమే ఉంటుంది తప్ప ఇందులో అది సరైనటువంటి ఇప్పుడు వైద్యంలో కూడా పర్ఫెక్ట్నెస్ రావాలి అంటే అది ఈ రసవాదంలో హ్మ్, ఈ గంధక రసగంధకాదులు పర్ఫెక్ట్‌గా పట్టుకున్నప్పుడు మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా వైద్యంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించొచ్చు. లేదా డబ్బుని ఆర్జించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ అసలు మార్గమే సరిగ్గా లేనప్పుడు, ఎంచుకోనప్పుడు నువ్వు వైద్యం ఏ విధంగా చేస్తావు? అందువలన చాలామంది ఈ దీన్ని పట్టుకొని వేరే వ్యాపకాన్నేమి అంటే సంపాదనా మార్గాన్ని చూసుకోకుండా కేవలం దీంట్లోనే వారి యొక్క జీవనం సాగిస్తూ, తద్వారా దేనికి చెందని రెంటికి చెందిన రేవట్లా తయారయ్యి, వారు ఇంక మోసం అనేటువంటి ప్రక్రియను ఉపయోగించి వారు జీవనం సాగిస్తూ ఉన్నారు కాబట్టి, నేను ఇటు ఈ ఈ ట్రాప్‌లో పడొద్దని పదే పదే హెచ్చరిస్తూ జనరల్‌గా మీకు వేరే మీ దగ్గర డబ్బులు కావాల్సినటువంటి డబ్బులయ్యి ఉండి వేరే వ్యాపకాల ద్వారా మీరు ధనార్జన చేసుకున్నప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా కొంత సమయం కేటాయించి ఇదొక ప్రవృత్తిగా మీరు తీసుకుని వేరే వ్యాపక ఈ ప్రయోగాలు కొనసాగిస్తే ఓకే. కానీ దానికి భిన్నంగా మాత్రం మీరు చేయడం వలన అన్నిటికీ దూరం అవుతారని పదే పదే హెచ్చరిస్తున్నాను. విజ్ఞానులైనటువంటి రసవాదులు ఈ విషయాన్ని గ్రహిస్తారని మరి ఆశిస్తూ ఉన్నాను. రెండోది, యూట్యూబ్‌లో అనేక మంది రసవాదులు వారి వారి చెత్త ప్రయోగాలని యూట్యూబ్‌ల ద్వారా అనేక మంది ఔత్సాహికులైన రసవాదుల మీదకి రుద్దుతూ ఉన్నారు కాబట్టి అవేవి అవ్వవు, జరగవు అని నేను ఘంటాపథంగా 100 సార్లు నేను నొక్కి వక్కానిస్తున్నాను. కాబట్టి ఆ విధానాలని ఏమీ చెయ్యొద్దని చెప్తున్నాను. మరి మీరు చెప్పే విధానాన్ని మాత్రం చెయ్యాలంటే ఇది 100% ఖచ్చితంగా అయ్యే రూట్ ఇది. ఈ రూట్‌లో మీరు వెళ్తారంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి. చేయమని నేనేమి ఖచ్చితంగా చెప్పట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, రసవాదంలో రసానికి, గంధకానికి ఉండేటువంటి ప్రాధాన్యతని చాలా విశిష్టంగా ఉంది. ఇక్కడ రసమే ప్రధానం అన్నిటికీని. అందుకని రసాన్ని మనం ముందు దాన్ని పట్టుకుని దానికి చేయవలసినటువంటి శుద్ధులు గానీ, అంటే అష్టాదశ శుద్ధుల్లో అష్ట సంస్కారాలు చేసిన తర్వాత మిగిలినటువంటి దశ సంస్కారాలని మనం పర్ఫెక్ట్‌గా గావించిన తర్వాత ముందుకెళ్తే దాంట్లోనే ఈ బుభుక్షీకరణ ప్రక్రియ గానీ, లేదా గంధకచరణ షోడ షడ్గుణ గంధకచరణ లాంటి ప్రక్రియలు అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి, తర్వాత దీనికి చేయవలసినటువంటి విధి విధానాల ద్వారా మనం ముందుకు వెళ్ళి రూట్‌ని సాధించగలమని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఇందుకు కొంతమంది నా మిత్రులు కూడా ఈ యొక్క విధానంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఇది నేను ప్రాక్టికల్‌గా కొంతమేర నేను చూడగలిగాను కాబట్టి నేను విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. అంటే మీరు చేశారంటే అది అప్రస్తుతం. నేను చేశానా, ఎవరు చేశారు, ఎవరిదైనా చూసారంటే అది మీకు అనవసరం. నేను చెప్తున్నటువంటి విషయంలో మీరు ఏదైనా ఇక్కడ ఈయన చెప్పినటువంటి విషయంలో విషయం ఉంది, లేకపోతే జ్ఞానం ఉంది, రస విజ్ఞానం ఉంది అని మీరు భావిస్తే మీరు దాన్ని ప్రాక్టికల్‌గా ముందుకు చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. అయితే నేను ఈ విషయంలో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాల్లో రసానికి స్వేదనము, మర్దనము, మూర్ఛనము, ఉత్తాపనము, పాతనము, రోదనము, నియమము, దీపనము, గగనగ్రాసనము, తర్వాత చారణము, గర్భధృతి, తర్వాత బాహ్య ధృతిజారణము, రంజనము, సారణము, నెక్స్ట్ క్రామణము, వ్యాధనము, భక్షణం అనేటువంటి ప్రక్రియలు 18 రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముందుగా ఈ విధానంలో స్వేదనం అంటే ఏంటి, మర్దనం అనేటువంటి
విధానాన్ని మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ రసాన్ని మీరు ల్యాబ్ మంచి అంటే నెంబర్ 1 ల్యాబ్స్ గూగుల్ ద్వారా మీరు సెర్చ్ చేసిన తర్వాత మంచి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్స్ నుంచి మీరు ఎంత గ్రహించగలుగుతారో అంత రసాన్ని గ్రహించి అంటే సుమారు ఖచ్చితంగా ఒక అర్ధ కేజీ రసం అయితే ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియల ద్వారా కొంత రసము లాస్ అవుతుంది కాబట్టి మీరు ఎంత పెడితే అందులో సగమే వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రసాన్ని మంచి రసాన్ని గ్రహించడం ద్వారా లేదా ఇంగిలిక నుంచి రసాన్ని తీసుకోవడం ద్వారా కానీ ఆ రసంతో మనం ఈ యొక్క చెప్తున్నటువంటి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ముందుగా స్వేదన ప్రక్రియలో మనకి ఇక్కడ కాంజికం అనేటువంటి ఒక పదార్థాన్ని మనం తయారు చేయాలి. అంటే ద్రవ్యమే. ఈ కాంజికాన్ని మనం ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటిది అదొక విస్తృతమైనటువంటి ప్రక్రియ. దాన్ని నేను మరొక వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తాను. ఇందులో మనకి ఆమ్ల త్రయాలు, తర్వాత లవణాలు అన్నీ కలుస్తాయి. దీన్ని రాగి పాత్రలో సుమారు అంటే రాగి బిందెలో ఇంచుమించుగా మీరు 3 రోజులకి సరిపడేటువంటి దీన్ని మీరు తయారు చేసుకుని పక్కన పెట్టుకుని అది పోస్తూ ఉండాలి. పోసి దీన్ని ఇక్కడ స్వేదనం అనేటువంటి ప్రక్రియని డోల యంత్రాన్ని ఉపయోగించి రసానికి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇందులో వాడాల్సినటువంటి ద్రవ్యాలు ఏంటి అనేటువంటివి ఒకసారి మనం చూద్దాం. అంటే కాంజికంలో ఏవే ద్రవ్యాలు వేసుకోవాలి ఏంటి, దాన్ని ఏ విధంగా ఊరబెట్టాలి, ఎన్ని రోజులు ఊరబెట్టాలి, తర్వాత అందులో ఏ ఏ లవణాలు కలపాలి, ఏ ఆమ్లాలు కలపాలి అనేటువంటిది దాన్ని మరొకసారి ప్రస్తావిస్తాను. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఆవాలు, సైంధవలవనము అంటే సజ్జాక్షారము, త్రిఫలములు, త్రికూటకాలు, చిత్రమూలము, అల్లము, ముల్లంగి, ఇంగువ అంటే పంచలవణాలు, తర్వాత కాశీసము, పటిక రసానికి 16వ భాగం కానీ 8వ భాగం కానీ తీసుకుని తర్వాత ఈ మునగ చెక్క రసంతో ఈ ద్రవ్యాలన్నిటినీ కలిపి నూరి దాన్ని చెప్పాలంటే అది ఒక గిన్నెలా తయారు చేసుకొని, అంటే ముద్దగా ఉన్నప్పుడు గిన్నెలా తయారు చేసుకొని దాంట్లో పాదరసాన్ని పోసి ఆ పైన మరి ఒక ముద్దను పెట్టేసి దీన్ని భోజపత్రంలో కానీ లేదా మన అరిట ఆకులోని కానీ చుట్టి దీనిపైన ఒక చిక్కం అంటే గుడ్డతో తయారు చేసినటువంటి దళసరి గుడ్డతో తయారు చేసినటువంటి చిక్కాన్ని తయారు చేసుకుని దాంట్లో పెట్టి ఇక్కడ డోలా యంత్రంలో అంటే ములిగేలాగా వేలాడదీయకుండా పైన దాని స్వేదనం మాత్రమే జరిగే విధంగా వేలాడదీసి 3 రాత్రులు అహోరాత్రులు దాన్ని వంట గావించిన తర్వాత మనం నెక్స్ట్ ప్రక్రియకి వెళ్ళాలి. ఈ ప్రక్రియలో కాంజికంతో మళ్ళీ కాంజికంతో కానీ వేడి నీళ్ళతో కానీ రసాన్ని కడుక్కున్న తర్వాత మర్దనం అనేటువంటి తర్వాత ప్రక్రియకి వెళ్ళాలి. ఈ మర్దనంలో ఉపయోగించేటువంటి ద్రవ్యాలు ఏంటంటే ఉప్పు, బెల్లము, ఆవాలు, త్రిఫలములు, కలబంద, చిత్రమూలము, పెద్ద మొలక, పిప్పలి, గొడ్డు కాకర వీటిలో దొరికినని గ్రహించి వాటి రసంలో 3 రోజులు మద్దించి కడిగిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ మోచనానికి వెళ్ళాలి. ఈ మోచనం అంటే ఏంటి, తర్వాత ఇంకా ఉత్తాపనం అంటే ఏంటి, దీపనం అంటే ఏంటి, పాతనం అంటే ఏంటి, రోదనం అంటే ఏంటి, నియమం అంటే ఏంటి అనేటువంటి విషయాల మీద మరికొంత అవగాహన నేను తదుపరి వీడియోలో కలిగిస్తానని ప్రేక్షకులకు తెలియజేస్తూ, నా ఈ మాటలు అంటే నా ఈ విషయాల మీద ఎవరైనా నొప్పించుంటే
మరొకసారి వారందరికీ సవినయంగా నేను క్షమాపణలు అయితే తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరిని బాధించాలనే ఉద్దేశంతో, ఎవరిని నొప్పించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అయితే చేయటం లేదు. కేవలం వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం, రసాన్ని ఏ విధంగా పర్ఫెక్ట్ దారిలో వెళ్తే మనం దాన్ని చేరుకోగలము అనేటువంటి విధానాన్ని, నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని కొంతవరకు ప్రేక్షకులకు పంచుదాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది మీరు చేద్దామా మాందామా అన్నది అది మీ వ్యక్తిగత విషయం. తర్వాత దీని మీద నువ్వే తెలివైనడువా, నీకు మాత్రం అయిందా, నాకైతే అయిందని నేనేం చెప్పట్లేదు. మీకు తెలియజేద్దామని ఉద్దేశంతో మాత్రం చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే అది మీ యొక్క విజ్ఞతకే నేను విడిచిపెడుతున్నాను. నమస్కారం.